జిల్లా బైంసా సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో భోజనం సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి తిండి లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే వాచ్మెన్ సునీల్ విద్యార్థుల వద్ద భోజనం కోసం 50 రూపాయలు డిమాండ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏబీవీపీకి సమాచారం ఇవ్వడంతో హాస్టల్కు చేరుకున్న కార్యకర్తలు వార్డెన్ను నిలదీశారు. దీంతో హడావిడిగా కూరగాయలు తెప్పించి రాత్రి 9 గంటలకు భోజనం తయారు చేయించాడు. ఎవరికి చెప్పొద్దంటూ అక్కడ అందరి కాళ్ళు మొక్కుతున్నాడు వార్డెన్ శ్రీహరి. పైసలు అడిగింది. ఇప్పుడు ఆయన డే వాచ్మెన్ లేట్ అయింది, నైట్ వాచ్మెన్ లేట్ అయిందని నాకు సార్ కూరగాయలు తీసుకురామంటే అంటే మీరు డబ్బులు అడిగిలా? ఎవరికి సార్? పిల్లలకు అడగలేదు సార్. నేను డబ్బులు ఒక 50 రూపాయలు సార్ వచ్చిన తర్వాత అడిగిస్తా. అదే నేను అన్నా వాళ్ళకి పైసలు ఎక్కి ఆలేక్షణ అది అడుగుడే కదా. అర్థం చేసుకోండి. కానీ ఇదేంటి మా పరిస్థితి? నేను సునీల్ పైసలు అడిగినాను అంటున్నా సార్. మీకంటే కాల్ పట్టుకుంటా సార్. నేను మీ యొక్క భయం లేకుంటే ఇవాళ వాళ్ళు మీ భయం ఉంటే పెడతారు కదా సార్. మీ భయం ఉంటే వాళ్ళు పెడతారు. మీరు వాచ్మెన్ ఏంది? మీరు ఎందుకు పెడతారు? వాచ్మెన్ ఎందుకు పెడతారు? కామాటిని ఎందుకు పెడతారు? మీరు అందరిని ఎందుకు పెడతారు సార్? మీరు కాళ్ళు మొక్కుడు కాదు సార్. మీరు అర్థం చేసుకోండి. మీ యొక్క భయం ఉంటే ఈ రోజు హాస్టల్ అనేది యాక్సిడెంట్ అయింది కాబట్టి కాలు మొక్కుతున్నా సార్. లేకపోతే నేను చేయకపోతుంది సార్. అన్న ఈ క్యాటరింగ్ పోతే నాకు 5 రూపాయలు 50 బైంసాలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్. ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజుతో. అలాగే ఎవరైతే ఒక 4 విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు ఒక ఇంటర్ విద్యార్థి ఉండడం జరిగింది. అయితే ఈ విద్యార్థులకు పొద్దున సమయంలో భోజనం పెట్టేసేసి మళ్ళీ మధ్యాహ్న సమయంలో భోజనం కోసం వస్తే విద్యార్థులకు భోజనం పెట్టకుండా కర్రీ ఉంచకుండా రైస్ పెట్టేసి ఒకయనేమో ఫ్యాన్ కింద పడుకుంటాడు, ఒకయనేమో బయట తిరుగుతాడు. అలాగే వార్డెన్ సార్ కు ఫోన్ చేస్తే వార్డెన్ సార్ రెస్పాన్స్ కాకపోవడం, అలాగే ఏదైతే విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో కూడా తినకుండా ఉండి వాటర్ పైన ఉండి నన్ను కాల్ చేసి అన్నయ్య ఏబీపీ అంటే అవును ఏబీపీ అంటే అన్న మాకు ఇప్పటి వరకు ఫుడ్ పెట్టలేరా అని అంటే నేను వచ్చే సమయంలో కూరగాయల వెజిటేబుల్స్ తీసుకొని రావడం జరిగింది వాళ్ళు. అలాగే వార్డెన్ సార్కి వీళ్ళు చెప్పడం జరిగింది. అయినా వార్డెన్ సార్ రెస్పాన్స్ కాకుండా ఎవరైతే ఈ సునీల్ ఉన్నాడో ఈ విద్యార్థులకు అన్నాడట మీరు ఎవరైతే 50 రూపాయలు కొడతారో వాళ్ళకి నేను ఫుడ్ పెడతా అంటే ఈ ఎవరైతే మరి విద్యార్థులు ఈ చెప్పేది నిజమా కాదా అనేది వార్డెన్ సార్ దీన్ని ప్రశ్నించాలి. అలాగే ఈ విద్యార్థులు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటున్నారా లేక గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్నారా లేక ప్రైవేట్ హాస్టల్లో బతుకుతున్నారా అనేది ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. అప్లికేషన్ అప్లై చేయడానికి ఉన్నాం ఈడ. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఫుడ్ లేదు ఏం లేదు. అయితే సార్ చెప్పినాం కాల్ చేసినా అయితే సార్ కాల్ చేసిన సార్ ఏమంటున్నారు అయితే మేము సార్కి సునీల్ అన్నకి ఫోన్ పే కొట్టినాం. సునీల్ అన్నకి చెప్తే సునీల్ అన్న ఏమంటారు నాకు ఫోన్ పే రాలేదు ఇంకా నేను ఏడుకెళ్తే అంటున్నారు. అయితే విఠల్ అనే చెప్తే విఠల్ అనే ఫ్యాన్ కింద పండుకొని హాయిగా ఏం కూరగాయలు లేకుండా నేనేం చేయాలి తమ్మా అంట్లా అంటుండ్రు. ఈ హాస్టల్ మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఈ అందరు వెళ్ళిపోతే మేము ఎట్లా మేము ఏం తినాలా? మాకు చేస్తుందా? మేము హోటల్ మేనేజ్మెంటా? మేము మధ్యాహ్నం నుంచి ఉపవాసం ఉన్నాం. ఇప్పుడు ఆకలి చచ్చిపోయింది. ఏం తినాలి? ఇప్పుడు అయితే 8 కొట్టంగా ఇప్పుడు కూరగాయలు చేస్తే ఇప్పుడు ఎప్పుడు చేస్తారు 10 దాకా?